హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మహేష్ బాబు క్లాసెస్. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నౌ విల్ డిస్కస్ అబౌట్ రే ఆప్టిక్స్, which is very important topic in second year physics. Now, here, what is mean by ray? Ray means this is the path traveled by light. It is the path traveled by light. The path along which the light ray travels. Now, how it will be represented? రే అంటే మన లైట్ ఏ పాత్లో అయితే ట్రావెల్ చేస్తుందో, లైట్ ఏ పాత్లో అయితే ట్రావెల్ చేస్తుందో దాన్ని రే అంటాం. ఓకే, నౌ దీన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ విత్ స్ట్రైట్ లైన్ విత్ యారో హెడ్. స్ట్రైట్ లైన్ డ్రా చేసి ఒక సైడ్ యారో పెడతాం. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ రే. సో ఇది ఇండికేట్స్ ఏ డైరెక్షన్లో లైట్ ట్రావెల్ అవుతుంది అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. మనకి ఏ డైరెక్షన్లో లైట్ ట్రావెల్ అవుతుంది అనేది ఈ యారో సింబల్ ఇండికేట్ చేస్తుంది. నా ఇప్పుడు ఈ రేస్ మోర్ దాన్ వన్ ఉన్నాయనుకో, బండిల్ ఆఫ్ రేస్ ఉన్నాయనుకో, దట్ ఈస్ బీమ్. బండిల్ ఆఫ్ రేస్. Bundle of rays is called beam of light. Bundle of rays is called beam of light. మోర్ దాన్ వన్ రే అనమాట. ఒకదానికంటే ఎక్కువ రేస్ ఉంటే దాన్ని బీమ్ ఆఫ్ లైట్ అంటాం. ఓకే, సో ఈ బీమ్ ఆఫ్ లైట్ బేస్డ్ ఆన్ ద డైరెక్షన్. బీమ్ ఆఫ్ లైట్ మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఈజ్ parallel beam. ఫస్ట్ వన్ ఈజ్ parallel beam. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రేస్ కదా బీమ్ అంటే, ఆ నెంబర్ ఆఫ్ రేస్ ప్యారలల్గా ఉన్నాయనుకో, దట్ ఈస్ parallel beam. సెకండ్ వన్ ఈజ్ డైవర్జెంట్ బీమ్. డైవర్జెంట్ బీమ్ అంటే డైవర్జ్ అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతుంది. ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అయితే అది డైవర్జెంట్ బీమ్. మీకు చాలా సింపుల్ డెఫినేషన్స్లో చెప్తున్నా నేను, కష్టపడాల్సిన పని లేదు, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు టాపిక్ని. థర్డ్ వన్ కన్వర్జెంట్ బీమ్. కన్వర్జ్ అంటే నేమ్లోనే అర్థమైపోవాలి మీకు. ప్యారలల్ అంటే ప్యారలల్గా ఉండాలి, డైవర్జెంట్ అంటే డైవర్జ్ అవ్వాలి, కన్వర్జెంట్ అంటే కన్వర్జ్ అవ్వాలి. సో డిఫరెంట్ పాయింట్స్ దగ్గర నుంచి ఒక పాయింట్ దగ్గర రావడాన్ని కన్వర్జెంట్ అంటాం. ఈజ్ ద బీమ్. సో రే అంటే మన లైట్ రే ఏ పాత్లో ట్రావెల్ అవుతుందో దాన్నే రే అంటాం. సో వాళ్ళ నెంబర్ ఆఫ్ రేస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా చూస్తున్నాం, లైట్ని చూస్తున్నాం అనుకో, అక్కడ ఒకటే రే ఉండదు, బండిల్ ఆఫ్ రేస్ ఉంటాయి. దట్ ఈస్ నోన్ యాజ్ బీమ్. ఆ బీమ్ ప్యారలల్ బీమ్ అవ్వచ్చు, డైవర్జెంట్ బీమ్ అవ్వచ్చు, కన్వర్జెంట్ బీమ్ అవ్వచ్చు. అది బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ మనం ఈ లైట్ గురించి 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకుని ఉంటాం. మీకు ఆల్రెడీ దీని గురించి తెలుసు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బాల్ ఉంది, క్రికెట్ బాల్ ఉంది, దాన్ని ఫ్లోర్ పైకి వేసామనుకో మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా, దాన్నే రిఫ్లెక్షన్ అంటాం. లైట్ కూడా వెన్ లైట్ రే స్ట్రైక్స్ ఎనీ ఒపాక్ సర్ఫేస్, వెన్ లైట్
strikes any opaque surface. మీకు opaque అంటే తెలుసా? It bounces back into same medium. opaque అంటే ఏంటి? which will not allow the light through it. మనం లైట్ దానిపైన వేసినప్పుడు అది అలౌ చేయదు. మనకి ట్రాన్స్పరెంట్, ట్రాన్స్లూసెంట్, ఒపాక్ అనేది ఉన్నది కదా, అవి ఆల్రెడీ 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఓకే, సో లైట్ రే పడినప్పుడు అది అలౌ చేయకపోతే దాన్ని ఒపాక్ మీడియం అంటాం. ఒపాక్ మీడియం, ఒపాక్ సర్ఫేస్. ఓకే, సో వెన్ లైట్ రే ఫాల్స్ ఆన్ ఎనీ ఒపాక్ సర్ఫేస్ ఇట్ బౌన్సెస్ బ్యాక్. అదేమవుద్ది? వెనక్కి వస్తుంది. దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే మిర్రర్ తీసుకుందాం. ఇప్పుడు మిర్రర్ తీసుకుందాం అనుకో. మిర్రర్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఒక సైడ్ స్మూత్ సర్ఫేస్, ఒక సైడ్ సిల్వర్ సర్ఫేస్. ఇప్పుడు దీనిపైన లైట్ రే పడింది అనుకో, ఏమవుద్ది? మళ్ళీ బ్యాక్ వస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. ఇక్కడ ద రే విచ్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద సర్ఫేస్, ఏదైతే ఒక లైట్ రే వచ్చి సర్ఫేస్ పైన పడుతుందో దాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే. లైట్ రే వచ్చి సర్ఫేస్ పైన పడుతుంది కదా, ఆ పడేదాన్ని ఇన్సిడెంట్ రే అంటాం. ఓకే, సో ఎక్కడ పడుతుంది సర్ఫేస్ పైన? ఒక పాయింట్ దగ్గర పైన పడుతుంది. ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఆ పాయింట్ని ఏమంటాం? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. సో ఈ పాయింట్ దగ్గర నుంచి లైట్ రే వెనక్కి వస్తుంది కదా, ఆ వెనక్కి వచ్చేదాన్నే రిఫ్లెక్టెడ్ రే అంటాం. రిఫ్లెక్టెడ్ రే. ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ దగ్గర ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసామనుకో, ఇమాజినరీ లైన్ అమ్మా ఇది. ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్మల్. ఇది ఒక్కడ కొంచెం కేర్ఫుల్గా చూడండి అమ్మా. మనం ఫ్లోలో చెప్పేటప్పుడు ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ రే అనేస్తాం. నార్మల్ రే కాదు, అది లైన్. నార్మల్ లైన్ అనొచ్చు, లేదంటే నార్మల్ అనొచ్చు. నార్మల్ అంటే పర్పెండిక్యులర్. నార్మల్ అంటే పర్పెండిక్యులర్, ఇమాజినరీ. ఇది ఉండదు అక్కడ. ఇన్సిడెంట్ రే ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రే ఉంటుంది, కానీ నార్మల్ అనేది ఉండదు. మనం ఇమాజినరీగా డ్రా చేస్తాం. దట్ ఈస్ నార్మల్ లైన్. ఇప్పుడు యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్, యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆర్ అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రిమైనింగ్ యాంగిల్ ఉంది కదా, మేకింగ్ విత్ సర్ఫేస్, ఇన్సిడెంట్ రేకి సర్ఫేస్కి మధ్యలో ఉన్న యాంగిల్, రిఫ్లెక్టెడ్ రేకి సర్ఫేస్కి మధ్యలో ఉన్న యాంగిల్ని ఈ పక్కన ఉంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఈ పక్కన ఉంటే గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. బేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఈ రిఫ్లెక్షన్ని 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాం. బేస్డ్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడెక్కడ జరుగుతుంది? మనం మిర్రర్ అన్నాం, మిర్రర్ పైన ఒక్కదానిపైన రిఫ్లెక్షన్ జరుగుతుందా? వుడ్ పైన రిఫ్లెక్షన్ జరిగిద్దిగా, పేపర్ పైన రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా, వాల్ పైన రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా. కానీ మిర్రర్ పైన పడినప్పుడు మాత్రమే ఆ రిఫ్లెక్టెడ్ లైట్ మనకు కనపడుతుంది.
స్టీల్ సర్ఫేసెస్ పైన లైట్ పడిందనుకో ఆ రిటర్న్ వచ్చే లైట్ కనిపిస్తుంది మనకి. వుడ్ పైన పడితే కనిపించదు. పేపర్ పైన పడింది లైట్ రిటర్న్ వచ్చేది కనిపిస్తుందా? వాల్ పైన పడుతుంది రిటర్న్ వచ్చేది కనపడుతుందా? కనపడట్లేదు. ఎందుకని అట్లాగా? అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆ సర్ఫేసెస్ డిఫరెంట్. అవి ఏంటంటే రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ స్మూత్ సర్ఫేస్, దట్ ఈస్ రెగ్యులర్ రిఫ్లెక్షన్. ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ రఫ్ సర్ఫేస్. అదే వాలు, పేపర్, వుడ్ వీటిపైన రిఫ్లెక్షన్ పడిన తర్వాత మనకు కనిపించదు అది, కానీ రిఫ్లెక్షన్ అయితే జరుగుతుంది. సో రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ ఆన్ స్మూత్ సర్ఫేస్. ఎట్లా ఉంటుంది స్మూత్ సర్ఫేస్ అంటే? ప్యారలల్ బీమ్ని రిఫ్లెక్షన్ దీనిపైన సర్ఫేస్ పైన పడేటట్లుగా వేస్తే రిఫ్లెక్ట్ అయిన తర్వాత కూడా అది ప్యారలల్గానే వస్తుంది. మనం టార్చ్ లైట్ వేస్తే మళ్ళీ రిటర్న్ కూడా టార్చ్ లైట్లోంచి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉందో వచ్చేటప్పుడు కూడా అట్లాగే వస్తుంది. అందుకే మనకు కనపడుతుంది. ఇర్రెగ్యులర్ అంటే సర్ఫేస్ ఇట్లా ఉంటుంది, రఫ్నెస్. మన వుడ్ అట్లా ఉంటుందా సార్? లేదు, టచ్ చేస్తే స్మూత్గానే ఉందనిపిస్తుంది కదా. కాదు, దానికి రఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. మిర్రర్తో కంపేర్ చేస్తే రఫ్నెస్ కదా. సో దీనిపైన ప్యారలల్ బీమ్ని పడేటట్లు చేసామనుకో అవి రిఫ్లెక్ట్ అయిన తర్వాత ప్యారలల్గా ఉండదు, అట్లాగే స్కాటర్ అయిపోతాయి, డిఫరెంట్ డైరెక్షన్స్లో స్కాటర్ అయిపోతుంది. అందుకని మనకు రిఫ్లెక్ట్ అయిన తర్వాత కనిపించట్లేదు, లైట్ స్కాటర్ అయిపోతుంది. దట్ ఈజ్ అబౌట్ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్. నెక్స్ట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనకి 2 లాస్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. ప్లేను, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ ఎక్కడ? ఈ రెండింటి మధ్యలో ఉంది, పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర. సో ఫస్ట్లో ఏంటంటే ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ డ్రాన్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్. నార్మల్ ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర డ్రా చేసిన నార్మల్ లైన్ సేమ్ ప్లేన్. ఈ 3 కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఎట్ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ లై ఇన్ సేమ్ ప్లేన్. సెకండ్ వన్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ మెజర్ చేసి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మెజర్ చేస్తే ఆ రెండూ కూడా ఈక్వల్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు మనకి ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ పైన ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. డీవియేషన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ డీవియేషన్ అంటే చేంజ్ అవ్వడం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎంత యాంగిల్ చేంజ్ అయ్యింది. ఏం చేంజ్ అవుతుంది ఇక్కడ? ఇన్సిడెంట్ రే చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక సర్ఫేస్ తీసుకుందాం అనుకో, దీనిపైన ఇన్సిడెంట్ రే ఇక్కడికి వచ్చి పడింది. ఈ మిర్రర్ లేదనుకో, సపోజ్ ఇఫ్ దిస్ మిర్రర్ ఈజ్ నాట్ దేర్, ఏమవుతుంది ఇక్కడ? ఈ ఇన్సిడెంట్ రే స్ట్రైట్గా ట్రావెల్ అవ్వాలి. మిర్రర్ లేకపోతే ఇన్సిడెంట్ రే స్ట్రైట్గా వెళ్ళాలి. కానీ మిర్రర్ పెట్టడం వల్ల ఈ ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ అయ్యి ఎట్లా ట్రావెల్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేంజ్ అయ్యింది. ఆ చేంజ్ అవ్వడాన్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. చేంజ్ అవ్వడాన్ని డీవియేషన్ అంటాం. ఇక్కడ ఎంత యాంగిల్ అయితే చేంజ్ అయ్యిందో దట్ ఈస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఎట్లా ఫైండ్ చేయాలి? ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసామనుకో, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే కదా, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా, ఇది యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్
డెల్టాతో డినోట్ చేస్తాం, సింబల్ డెల్టాతో డినోట్ చేస్తాం, డెల్టా. ఓకేనా. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే స్ట్రైట్ లైన్ లా ఉంది కదా, స్ట్రైట్ లైన్, ఇట్లా స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ అంటే ఎంత యాంగిల్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 180 degrees ఉండాలి. ఆ 180 degreesలో ఏమేమి ఉన్నాయి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఉంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఉంది, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఉంది. అవునా. సో మనకి ఇప్పుడే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో డిస్కస్ చేసాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సేమ్. సో ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఐ అని తీసుకుంటా, 180 degrees. సో ఈ ఐ ప్లస్ ఐ ఏంటి, 2i, ఇటు పక్క వస్తే -2i. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 2i. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180 మైనస్ 2i అనేస్తాం మనం సింపుల్గా, 180 మైనస్ 2i. ఓకేనా. ఇట్లాగా ఫైండ్ చేయాలి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 40 degrees. వాట్ ఈస్ ద డీవియేషన్ ప్రొడ్యూస్డ్ బై మిర్రర్? 2 into 40 80, 180 minus 80 100. 100 ఈజ్ ద డీవియేషన్. అంతే కదా, చాలా సింపుల్ కదా, ఫైండ్ చేయొచ్చా? ఇప్పుడు కొన్నిసార్లు మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫైన్ డీవియేషన్ అన్నాడు అనుకో. సో డీవియేషన్, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్టెండెడ్ ఇన్సిడెంట్ రే ఆర్ ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే. యాంగిల్ బిట్వీన్ ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ బిట్వీన్ ఒరిజినల్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ని డెల్టాతో డినోట్ చేస్తాం, డెల్టా ఈక్వల్ టు 180 మైనస్ 2i. నెక్స్ట్ టాపిక్ రొటేషన్ ఆఫ్ మిర్రర్. రొటేషన్ ఆఫ్ మిర్రర్ అంటే ఇప్పుడు ఈ మిర్రర్ ఉంది, ఇన్సిడెంట్ రే ఉంది, రిఫ్లెక్టెడ్ రే ఉంది. ఈ ఇన్సిడెంట్ రేని చేంజ్ చేయకుండా ఈ మిర్రర్ని కొంత యాంగిల్ రొటేట్ చేసామనుకో, రిఫ్లెక్టెడ్ రే చేంజ్ అవుతుంది. అది ఎంత చేంజ్ అవుతుంది అనేది క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు డయాగ్రామేటికల్గానే ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు దీన్ని పూర్తిగా కూడా. సో నేను మిర్రర్ని ఎంత రొటేట్ చేస్తానంటే ఇట్లా, ఇది న్యూ మిర్రర్. ఏం చేశాను ఇక్కడ ఉన్న మిర్రర్ని ఇట్లా రొటేట్ చేశా. ఎంత యాంగిల్ రొటేట్ చేశా, θ degrees రొటేట్ చేశా. θ ఆల్రెడీ ఉన్నది ఎంత, 5 ఉంది ఇక్కడ, ఇది 5, ఇది θ, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఓకేనా. ఇప్పుడు నేను మిర్రర్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ n నార్మల్. సో మిర్రర్ని ఇట్లా రొటేట్ చేసినప్పుడు ఇన్సిడెంట్ రేని నేను చేంజ్ చేయట్లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. మిర్రర్ని ఇట్లా రొటేట్ చేసినప్పుడు నార్మల్ కూడా రొటేట్ అవుతుందిగా. మిర్రర్కి పర్పెండిక్యులర్గా ఉంది నార్మల్, ఇట్లా ఉన్నప్పుడు కూడా పర్పెండిక్యులరే కదా. సో అదెంత రొటేట్ అవుతుంది, అది కూడా θ రొటేట్ అవుతుంది. ఇది నార్మల్. ఎంత రొటేట్ అయిందమ్మా, θ రొటేట్ అయింది. అది అవసరం లేదు కాబట్టి అక్కడ నేను డినోట్ చేయట్లా. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత, ఇనీషియల్గా π ఉంది, ఇప్పుడు +θ. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంతమ్మా, π + θ. ఓకేనా. ఎట్ ద సేమ్ టైం రిఫ్లెక్టెడ్ రే కూడా చేంజ్ అవుతుంది కదా. ఇది ఇట్లా ఎక్కడికి వచ్చింది రిఫ్లెక్టెడ్ రే, కలర్ బ్లాక్ పెట్టా చూడండి, రిఫ్లెక్టెడ్ రే ఇక్కడికి వచ్చింది. అది ఎంత చేంజ్ అయ్యేదే క్వశ్చన్ మనకి అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కదా. సో ఇప్పుడు ఇది π + θ ఉన్నప్పుడు ఇది కూడా ఎంత ఉంటుంది, π + θ ఉంది. ఓకేనా. అంటే θని ఇంక్రీజ్ అవుతుందని కంగారు పడమాకండి, θ కాదు ఇంక్రీజ్ అయ్యేది, మొత్తం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత తెలుస్తుంది మీకు. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా వినండి. మిర్రర్ని θ రొటేట్ చేశా, θ రొటేట్ చేసినప్పుడు నార్మల్ కూడా θ రొటేట్ అయింది. సో ఇనీషియల్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ π అయింది, π తీసుకున్నా. ఇప్పుడు θ ఇంక్రీజ్ అయినప్పుడు π + θ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత అమ్మా, π + θ. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత అవుతుంది అప్పుడు, ఈక్వల్ కదా, π + θ. సో ఫస్ట్ కేసులో యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఎంత,
ఐ ప్లస్ ఆర్ ఎంత 2π. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పై, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా పైయే, రెండింటిని కలిపితే 2π. సెకండ్ కేసులో ఎంత సార్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ π ప్లస్ తీటా, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ π ప్లస్ తీటా. సో రెండు కలిపి 2π ప్లస్ 2θ. ఎంత ఇంక్రీజ్ అయింది? 2θ ఇంక్రీజ్ అయింది. ఓకేనా? దీన్ని చాలా లాజికల్గా చూడాలి. బ్లైండ్కి వెళ్ళిపోతే తేటా ఇంక్రీజ్ అయిపోయింది సార్, పై ప్లస్ తేటా వచ్చిందిగా, తేటా ఇంక్రీజ్ అయిపోయింది. కాదమ్మా, లాజికల్గా చూడాలి. తేటాని మిర్రర్ చేంజ్ చేశా, నార్మల్ తేటా ఇంక్రీజ్ అయింది. నార్మల్ తేటా ఇంక్రీజ్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? పై ప్లస్ తీటా. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎంత? పై ప్లస్ తీటా. ఇనీషియల్గా ఇన్సిడెంట్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి ఎంత ఉంది? యాంగిల్ 2π ఉంది. తర్వాత ఎంత ఉంది? 2π ప్లస్ 2θ ఉంది. అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? 2θ ఇంక్రీజ్ అయింది. సో వెన్ మిర్రర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ తీటా, రిఫ్లెక్టెడ్ రే రొటేట్స్ 2θ. క్వశ్చన్ ఇట్ అడుగుతాడు, వెన్ ఎ మిర్రర్ రొటేట్స్ 40 degrees, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? 80 degrees. అర్థమవుతుందా? చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ టాపిక్, వాట్ షుడ్ బి ద మినిమమ్ సైజ్ ఆఫ్ ద మిర్రర్ ఫర్ ఏ పర్సన్ టు సీ హీస్ ఫుల్ ఇమేజ్. అంటే మనం మిర్రర్ ముందు ఉంచున్నాం, టు సీ అవర్ ఫుల్ ఇమేజ్, మన మొత్తం ఇమేజ్ కనిపించాలి. మనం ఫుట్ దగ్గర నుంచి హెడ్ వరకు మొత్తం కనిపించాలి. అప్పుడు సేమ్ సైజ్ మిర్రర్ అవసరం లేదు కదా, కొంత మినిమం సైజ్, అంటే మనకంటే చిన్నది సరిపోద్ది. అది ఎంత ఉండాలో అని అడుగుతున్నాడు. మనం మిర్రర్ ముందు ఉంచున్నప్పుడు మన కంప్లీట్ ఫుల్ ఇమేజ్ చూడాలంటే ఎంత సైజ్ ఆఫ్ మిర్రర్ కావాలి? ఓకేనా? అయితే మన సైజ్ ఉండాలా, లేకపోతే మనకంటే తక్కువ ఉండాలా, మనకంటే ఎక్కువ ఉండాలా అనేది మనం ఇక్కడ ఫైండ్ చేస్తాం. ఓకే, సపోజ్ పర్సన్ హైట్ హెచ్ అనుకుంటా నేను. పర్సన్ హైట్ హెచ్ అనుకో. ఇప్పుడు మిర్రర్ సైజ్ ఎంత అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ ఒక పర్సన్ నుంచున్నాడు. ఓకేనా? సో ఇది హెడ్, ఇది లెగ్స్. ముందు మిర్రర్ ఉంది, మనకి ఎంతో తెలియదు కాబట్టి పెద్దదిగానే తీసుకుంటాను నేను. ఓకేనా? సో మనకి ఎంత కావాలనేది డిసైడ్ చేద్దాం తర్వాత. ఇక్కడ ఇది హెడ్, ఇక్కడ వీడి ఐస్ ఉన్నాయి అనుకో, ఇక్కడ రాద్దాం. దాంతోనే కదా మనం మొత్తం చూసేది, మెయిన్ పాయింట్ అదే. ఓకే, సో లైట్ రేస్ మన పైన పడి మిర్రర్ దగ్గర నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐస్కి రీచ్ అవ్వాలి. లైట్ రేస్ వచ్చి మిర్రర్ పైన పడినాయి, అవి వచ్చి మన ఐస్కి రీచ్ అయినాయి. నెక్స్ట్ లెగ్స్ దగ్గర నుంచి కూడా లైట్ రేస్ వచ్చి మిర్రర్ పైన పడి మన ఐస్కి రీచ్ అవ్వాలి. అవునా? చూడండి క్లియర్గా, టాప్ హెడ్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రే మనకి రీచ్ అవ్వాలి, ఐస్కే రీచ్ అవ్వాలి. లెగ్స్ దగ్గర నుంచి వచ్చిన లైట్ రే ఐస్కి రీచ్ అవ్వాలి. ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి, సో మనం మొత్తం కనిపిస్తుంది కదా, ఇక్కడ లెగ్స్ కనిపిస్తాయి, ఇక్కడ నుంచి వచ్చిన లైట్ రే కాబట్టి, ఇక్కడ హెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హెడ్ కనిపిస్తుంది. సో ఈ హైట్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ హైట్ ఎంత ఉందనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నానంటే నేను, సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి నార్మల్ డ్రా చేస్తున్నా. ఈ పాయింట్కి నార్మల్ డ్రా చేశా, ఈ పాయింట్కి కూడా నార్మల్ డ్రా చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే చాలు కదా మనకి మిర్రర్. దానికంటే పైన ఉన్న ఉపయోగం ఏముంది? తలపైన ఉన్న ఏదో కనిపిస్తుంది, కింద ఉంటే ఏం ఉపయోగం? ఏం కనిపించదు. ఓకేనా? సో ఇంతవరకు ఉంటే చాలు మనకి మిర్రర్. ఈ హైట్ ఫైండ్ చేస్తే చాలు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ చేస్తే చాలు, అంతే కదా. ఇక్కడ హెడ్ కనిపిస్తుంది, ఇక్కడ లెగ్స్ కనిపిస్తున్నాయి. సో ఇది క్యాల్కులేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా? ఈ డిస్టెన్స్ ఎంత ఉందో
ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ అనుకోండమ్మా, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఇక్కడ మధ్యలో నార్మల్ డ్రా చేసాం. ఈ గ్యాప్ ఎంత ఉందో ఈ గ్యాప్ కూడా అంతే ఉంటుంది కదా. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, మధ్యలో ఉన్న నార్మల్, ఇది ఇన్సిడెన్స్, ఇది రిఫ్లెక్షన్, ఈ రెండు సేమ్ ఉంటాయి కదా. ఓకే, అట్లానే ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే, ఈ గ్యాప్ ఎంత ఉందో ఈ గ్యాప్ కూడా అంతే ఉంటుంది కదా. సో దీన్ని ఎక్స్ అనుకున్నా, దీన్ని కూడా ఎక్స్ అనే అనుకున్నా, దీన్ని వై అనుకుంటే ఇది కూడా వైఏ అవుతుంది. చూడండి క్లియర్గా, ఇది ఎక్స్ అయితే ఇది కూడా ఎక్సే అవుతుంది, ఇది వై అయితే ఇది కూడా వైఏ అవుతుంది. ఇది కంప్లీట్ డయాగ్రామేటిక్ ఎక్స్ప్లెనేషన్. సో పర్సన్ హైట్ ఎంత ఉందమ్మా? పర్సన్ హైట్ మనం హెచ్ అనుకున్నాం, అదెంత? ఎక్స్ ప్లస్ హెచ్ వై ప్లస్ వై, 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై అని రాసుకోవచ్చా? ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, వై ప్లస్ వై 2y, 2 కామన్ తీస్తే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు మిర్రర్ హైట్ చూడండి ఎంత ఉందో, మీకే వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇది రెక్టాంగిల్ అనుకుంటే ఎక్స్ ప్లస్ వైయే కదా మిర్రర్ హైట్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా రెక్టాంగిల్లో. సో ఇది ఎంత ఉందో ఇక్కడ చూడండి, డాటెడ్ లైన్ కనిపిస్తుందా? ఇది ఎక్స్, ఇది వై, అప్పుడు ఇది ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ద మిర్రర్ హైట్. దానికంటే పైన ఉన్న ఉపయోగం లేదు, కింద ఉన్న ఉపయోగం లేదు కదమ్మా మనకి. ఓకేనా? సో దాన్ని h/2 అని రాసుకోవచ్చా? h ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై, ఈ 2 ఇటు పక్క వస్తే డివైడెడ్ బై 2, h/2 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే ఈ ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో h/2 రాసుకోవచ్చా? అంటే మనకి ఎంత మిర్రర్ కావాలి? టు సీ కంప్లీట్ ఫుల్ సైజ్ ఆఫ్ ఇమేజ్, హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ అస్. మన హైట్లో సగం ఉంటే చాలు మిర్రర్ మన ఫుల్ ఇమేజ్ రావడానికి. మన హైట్లో సగం హైట్ ఉంటే చాలు మన కంప్లీట్ ఇమేజ్ రావడానికి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. అసలు దీనికి మనం ఇంకా అక్కడ ఎగ్జామ్ హాల్లో థింక్ చేయాల్సిన పనే లేదు. 10 సెంటీమీటర్ ఉంది పర్సన్ హైట్. An object is at a height of 10 centimeters. What is the mirror height to see complete image of the object? 5 centimeters. అంటే కళ్ళు మూసుకొని పెట్టేయడమే. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ టైం. అంటే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ టైం పైన అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు వాల్ క్లాక్లో ఎంతో టైం అయింది, 5:40 అని చూపిస్తుంది. వాల్ క్లాక్లో టైం 5:40 అని చూపిస్తుంది. మిర్రర్లో ఎంత చూపిస్తుంది? మిర్రర్లో ఎంత టైం? మిర్రర్లో చూసినప్పుడు ఆ టైం ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. వాల్ క్లాక్లో మనం డైరెక్ట్గా చూసినప్పుడు 5:40 ఉంది. మిర్రర్లో చూపించినప్పుడు రివర్స్ కదా, లాటరల్ ఇన్వర్షన్ జరుగుతుంది కదా, అప్పుడు ఎంత? సో మనం అక్కడ థింక్ చేసి రాసేయచ్చు యాక్చువల్గా. సో థింక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇది వాల్ క్లాక్ 3, 9, 6, 12. సో ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది, 7, 8. మనకు కావాల్సినవి రాస్తాను, ఎక్కువ రాయలే నేను. సో 5:40 అంటే హవర్స్ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, హాఫ్ దాటి ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో 40 అనేటప్పటికి మినిట్స్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి. ఇది హవర్స్ హ్యాండ్, ఇది మినిట్స్ హ్యాండ్. ఓకేనా? సో మనం మిర్రర్లో చూసామంటే, మిర్రర్లో చూపించినప్పుడు ఇది ఈ సైడ్ కనిపిస్తుంది, 8 దగ్గర ఉంది కదా. మిర్రర్లో చూపించినప్పుడు అది 4 దగ్గర కనిపిస్తుంది. మిర్రర్లో చూసినప్పుడు 8 దగ్గర ఉన్నది 4 దగ్గర కనిపిస్తుంది. మీరు చూడండి కరెక్ట్గా. నెక్స్ట్ 5కి 6కి మధ్యలో, 6కి దగ్గరలో ఉంది కదా. ఇప్పుడు 7కి 6కి మధ్యలో 6 దగ్గరలో కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే దాన్ని మిర్రర్లో చూస్తే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు, లేదంటే మీ దగ్గర వాచ్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ 12 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఈ రెండు చేంజ్ అవ్వవు. కానీ ఈ 5, ఈ 3 మిర్రర్లో ఇక్కడ కనిపిస్తుంది, 9 ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? 4, 5 ఇట్లానే కనిపిస్తాయి, 7, 8 ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో 5కి 6కి మధ్యలో 6 దగ్గరలో ఉంది కదా,
అవర్స్ హ్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది, 8 మినిట్స్ హ్యాండ్ 8 దగ్గర ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. సో మనం చూసినప్పుడు ఈ నంబర్స్ లేదనుకో టైం ఎంత అయినట్లు ఇప్పుడు 6:20. 5:40 కాస్త ఎంత కనపడుతుంది మనకి 6:20 అన్నట్లు కనిపిస్తుంది. ఇది ఆన్సర్. మరి మనం ఎగ్జామ్ హాల్లో ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం కదా. సో దానికి మనకి చూడండి, ఈ 540 టైంని సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 12 అవర్స్. 12 అవర్స్లోంచి 540ని సబ్ట్రాక్ట్ చేసామనుకో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. కానీ 12 అవర్స్లో డైరెక్ట్గా సబ్ట్రాక్ట్ చేయడం కాదు, ఇక్కడ మినిట్స్ కూడా ఉంది కదా, అవర్స్ ఒకటే కాదు మినిట్స్ కూడా ఉంది కదా. సో దాని 12 అవర్స్ని 11 అవర్స్ 60 మినిట్స్ అని రాసుకోవచ్చా? 11 అవర్స్ తర్వాత 60 మినిట్స్ అంటే 12 అవర్సే కదా. సో దాన్ని 540 సబ్ట్రాక్ట్ చేయండి, ఎంత 20, ఇక్కడ 620. ఓకేనా. సార్ మాకు మినిట్స్తో సహా, మినిట్స్ కాదు సెకండ్స్తో సహా కావాలంటే 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్లో సబ్ట్రాక్ట్ చేయాలి, అప్పుడు సెకండ్స్తో సహా వస్తుంది మనకి. మొత్తం కలిపి అదే కదా, 11 అవర్స్ తర్వాత 59 మినిట్స్ దాని తర్వాత 60 సెకండ్స్ అంటే 60 మినిట్స్ 1 అవర్, 12 అవర్స్ సరిపోయిందిగా. ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని చేయాలి. ఓకేనా. ఓన్లీ అవర్సే ఇచ్చాడు అనుకో క్వశ్చన్లో, ఓన్లీ అవర్సే ఇచ్చాడు. 5 అవర్స్ 5 o'clock దాన్ని మిర్రర్లో చూసినప్పుడు మనకి ఎంత కనపడుతుంది, 12లో సబ్ట్రాక్ట్ చేయి 7 ఇక్కడికి వస్తుంది. ఇక్కడ అంటే ఇదిగో 7 సరిపోతుందా. ఓన్లీ అవర్సే ఇచ్చినప్పుడు డైరెక్ట్గా 12తో సబ్ట్రాక్ట్ చేయండి, 12లోంచి సబ్ట్రాక్ట్ చేయండి. మినిట్స్ ఇచ్చినప్పుడు 11 అవర్స్ 60 మినిట్స్, సెకండ్స్ ఇచ్చినప్పుడు 11 అవర్స్ 59 మినిట్స్ 60 సెకండ్స్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి క్లియర్ కట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ టైం. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఒక్కసారి 1-2 నెంబర్స్ తీసుకొని మీరు వాల్క్లాక్లో చెక్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చేయాల్సిన పని లేదు, 1 టైం ప్రాక్టీస్ ఎనఫ్. నెక్స్ట్, when 2 plane mirrors are arranged at an angle. ఇప్పుడు 2 plane mirrorsని ఇట్లా అరేంజ్ చేసాం బై మేకింగ్ సమ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. హౌ మెనీ ఇమేజెస్ ఆర్ ఫార్మ్డ్. ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు రెండు సైడ్స్ రిఫ్లెక్షన్ జరుగుతుంది కదా. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి? ఇక్కడ 2 మిర్రర్లు పెట్టారు కాబట్టి 2 ఇమేజెస్ కాదు. ఇక్కడ దీనిపైన పడిన రిఫ్లెక్షన్ మళ్ళీ దీని మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ దీనిపైన రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ దీనిపైన ఫామ్ అవుతుంది కదా. మన ట్రయల్ రూమ్లో నుంచొని చుట్టూ మిర్రర్స్ ఉన్నప్పుడు చూస్తే మనకి నెంబర్ ఆఫ్ ఇమేజెస్ కనపడతాయి కదా. సో ఆ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ. ఓకేనా. సో టు క్యాలిక్యులేట్ ఇట్ వీ హ్యావ్ ఏ ఫార్ములా. డైరెక్ట్గా మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని యూజ్ చేసేయచ్చు. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ తీటా ఇస్తాడు కదా. సో తీటా ఇచ్చినప్పుడు వీ షుడ్ డూ 360 degrees బై తీటా చేయాలి. 360 డివైడెడ్ బై తీటా చేయాలి. ఇప్పుడు 360 బై తీటా చేసినప్పుడు 360 బై తీటా చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని డైరెక్ట్గా మనం నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనుకోలేము. ఓకేనా. సో చేసిన తర్వాత రిజల్ట్ ఈవెన్ వచ్చిందనుకో డెఫినెట్గా -1 చేయాలి. ఆ రిజల్ట్ ఈవెన్ వస్తే 360 బై తీటా చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఈవెన్ వస్తే -1 చేయాలి. ఈవెన్ వస్తే -1 చేయాలి. ఓకే. అట్లా కాకుండా ఆడ్ వస్తే ఏం చేయాలి? ఆడ్ వచ్చినప్పుడు మనం అసలు ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసామనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని ఈ బైసెక్టార్ పైన ప్లేస్ చేసామనుకో, ఆబ్జెక్ట్ని ఈ బైసెక్టార్ మీద ప్లేస్ చేసామనుకో వీ షుడ్ డూ
-1. ఆడ్ వచ్చినప్పుడు కూడా -1 చేయాలి. ఆడ్ వచ్చినప్పుడు -1 ఎప్పుడు చేయాలి? వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్ మీద ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు ఆడ్ వచ్చినా సరే -1 చేయాలి. అట్లా కాకుండా పక్కన ఎక్కడైనా ప్లేస్ చేసామనుకో, ఆడ్ వస్తే అదే ఆన్సర్. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఆడ్ వస్తే అదే ఆన్సర్. ఓకే. ఆడ్ వచ్చినప్పుడు మనం ఎక్కడ ప్లేస్ చేసాం ఆబ్జెక్ట్ని? ఆబ్జెక్ట్ నాట్ ప్లేస్డ్ ఆన్ యాంగిల్ బైసెక్టర్. యాంగిల్ బైసెక్టర్ పైన కాకుండా పక్కన ఎక్కడో ప్లేస్ చేసినప్పుడు మనకు ఆడ్ వచ్చిందనుకో, అదే ఆన్సర్. ఓకేనా? యాంగిల్ బైసెక్టర్ పక్కన ఎక్కడో ప్లేస్ చేశాను సార్, అప్పుడు ఈవెన్ వచ్చింది. ఈవెన్ వచ్చిందంటే ఎప్పుడైనా -1 చేయాల్సిందే. ఈవెన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే -1 చేయాల్సిందే. ఆడ్ వచ్చినప్పుడు యాంగిల్ బైసెక్టర్ పైన పెడితే -1 చేయాలి. పక్కన ఎక్కడో పెడితే -1 చేయాల్సిన పని లేదు. ఓకేనా? క్లియర్ కదా? ఎస్. నెక్స్ట్, ఇప్పుడు దాకా మనం ప్రతిసారి ఆబ్జెక్ట్ ఇమేజ్ అని యూజ్ చేస్తున్నాం, కానీ వాటి డెఫినేషన్స్ నేర్చుకోవాలి. అది బేసిక్గా ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఈజ్ ఏ లైట్ సోర్స్. ఆబ్జెక్ట్ ఈజ్ ఏ లైట్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ పెన్ తీసుకున్నామంటే ఈ పెన్ లైట్ సోర్స్ అనొచ్చా? ఈ పెన్ ఆబ్జెక్ట్ అంటున్నాం, పెన్ లైట్ సోర్స్ అనొచ్చా? అనొచ్చు. ఎందుకంటే లైట్ రే ఎక్కడి నుంచి వచ్చినా సరే, నేను ఈ పెన్నుని చూస్తున్నప్పుడు లైట్ రే దీని దగ్గర నుంచి వచ్చి మనకు రీచ్ అయితేనే మనం చూడగలుగుతున్నాం ఈ పెన్నుని. అంటే ఇక్కడి నుంచే లైట్ వస్తుంది కాబట్టి దీన్ని లైట్ సోర్స్ అనొచ్చు. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ లైట్ సోర్స్. ఈ ఆబ్జెక్ట్స్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ రియల్ ఆబ్జెక్ట్, అనదర్ వన్ ఈజ్ వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అంటే లైట్ రేస్ ఒక పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అయితే ఆ ఆబ్జెక్ట్ని రియల్ ఆబ్జెక్ట్ అంటాం. వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే లైట్ రేస్ ఎక్కడి నుంచో వచ్చి మిర్రర్ దగ్గర కన్వర్జ్ అయితే, మనం చూసే దగ్గర కన్వర్జ్ అయితే దాన్ని వర్చువల్ ఆబ్జెక్ట్ అంటాం. రియల్ ఆబ్జెక్ట్ అంటే లైట్ రేస్ డైవర్జింగ్ ఫ్రమ్ ఏ పాయింట్. వర్చువల్ ఆబ్జెక్ట్ అంటే లైట్ రేస్ కన్వర్జింగ్ టువర్డ్స్ ఏ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మిర్రర్ తీసుకున్నామంటే, జనరల్గా మిర్రర్ తీసుకొని దాని ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకో, సో ఈ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి లైట్ రేస్ డైవర్జ్ అవుతాయి. సో ఇవి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా ట్రావెల్ అవుతుంది, ఇది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా ట్రావెల్ అవుతుంది. మనం దీన్ని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇమేజ్ మనం ఇంకా డిస్కస్ చేయాలి, జనరల్గా చెప్తున్నా. అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్రర్ తీసుకొని లైట్ రేస్ ఎక్కడి నుంచో వస్తున్నాయి, కన్వర్జింగ్ టువర్డ్స్, వీటిని ఎక్స్టెండ్ చేసుకుంటే చూడు ఓ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, కన్వర్జింగ్ టువర్డ్స్ ఏ పాయింట్. సో ఇక్కడున్న ఆబ్జెక్ట్ వర్చువల్ ఆబ్జెక్ట్, అది అక్కడ లేదు, యాక్చువల్గా మనకు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది రియల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అంటే మాకు తెలుసు సార్, వర్చువల్ ఆబ్జెక్ట్కి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక గ్లాస్ ఏదైనా తీసుకొని లెటర్స్ పైన పెట్టామనుకో, కొంచెం పైకి వచ్చినట్టు కనిపిస్తుందా? పైకి వచ్చినట్లుగా అంటే మనం ఒక పాయింట్ ఇక్కడ ఉన్నది చూస్తున్నాం, కానీ మనకి ఇక్కడెక్కడో కనిపిస్తుంది గాల్లో. అక్కడ లేదు యాక్చువల్గా. ఈ కన్వర్జ్ అనే వర్డ్ ఈ గాల్లో మనకు కనిపిస్తుంది. చూడండి, ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక గ్లాస్ ల్యాబ్ని తీసుకొచ్చి లెటర్స్ దగ్గర పెట్టినప్పుడు కొంచెం పైకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆ పైన ఉందా కన్వర్జ్ అనే వర్డ్? కింద ఉంది కదా, పైన లేదు, కానీ మనకి ఇక్కడ కనిపిస్తుంది.
ఓకేనా. సో ఈ గ్లాస్ ల్యాబ్ దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చింది. ఐ లెన్స్కే ఆ పైన కనిపిస్తుంది మనకు అది. సో గ్లాస్ ల్యాబ్ పైన ఫామ్ చేసిన ఇమేజ్ ఐ లెన్స్కి వర్చువల్ ఆబ్జెక్ట్. కొంచెం కన్ఫ్యూషన్ ఉంది కదా, కొంచెం థింక్ చేస్తే క్లియర్గా ఉంటుంది. గ్లాస్ ల్యాబ్ ఈ కన్వర్జ్ అనే వర్డ్ని కొంచెం పైన ఫామ్ చేస్తుంది. అది ఇమేజ్ కదా సార్ అంటారేమో, గ్లాస్ ల్యాబ్కి అది ఇమేజే. కానీ ఐ లెన్స్ చూసినప్పుడు కన్వర్జ్ అనే వర్డ్ మనకి ఎక్కడ కనిపిస్తుందా, కొంచెం పైన కనిపిస్తుందా? కొంచెం పైనే కనిపిస్తుంది. ఆ కన్వర్జ్ అనే వర్డ్ ఐ లెన్స్కే ఆబ్జెక్ట్. అది రెటీనా పైన ఫామ్ అవుతుంది, అది ఇమేజ్, అది వేరే విషయం. ఓకేనా. సో దట్ ఈస్ వర్చువల్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇమేజ్ దగ్గరికి వస్తే, ఇమేజెస్ అంటే లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి వచ్చే లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ either యాక్చువల్లీ కన్వర్జ్ ఎట్ వన్ పాయింట్, అంటే ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, లేకపోతే డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్లు కనిపిస్తాయి. కన్ఫ్యూషన్ వద్దు, చూడండి. లైట్ రేస్ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి కదా, స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిర్రర్స్ అన్నీ మనం డిస్కస్ చేయలేదు. ఒక కర్వ్డ్ మిర్రర్ ఉందనుకో, జనరల్గా ఇమేజ్ ఒక్కటే థింక్ చేయండి. ఇక్కడ నుంచి ఈ ఆబ్జెక్ట్ దగ్గర నుంచి మనకి 2 రేస్ వచ్చినాయి. ఓకేనా. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఓకేనా. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఎయిదర్ దే యాక్చువల్లీ కన్వర్జ్ టు ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గరికి యాక్చువల్గా కన్వర్జ్ అయినాయి, లేదా అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్. ఈ డయాగ్రామ్ తీసుకుంటే ఈ లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇక్కడ నుంచి డైవర్జ్ అయినట్టు అనిపిస్తుంది చూడండి. అది అపియర్ అన్నాం ఎందుకంటే ఇవి ఇక్కడ నుంచి డైవర్జ్ అవ్వలా, ఇక్కడ నుంచే వచ్చినాయి ఇవి. కానీ ఎక్స్టెండ్ చేసుకోవడం వల్ల ఇక్కడ నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది మనకి. ఓకేనా. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ నోన్ యాజ్ ఇమేజ్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇమేజ్ అంటే ఇమేజ్ కూడా 2 టైప్స్. ఎందుకు మనకి ఇక్కడ ఇమేజెస్ ఆల్సో 2 టైప్స్. వన్ ఈజ్ రియల్ ఇమేజ్, అనదర్ వన్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. మీకు ఇంకా క్లియర్గా వస్తుంది చూడండి. రియల్ ఇమేజ్ అంటే లైట్ రేస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ మీట్స్ ఎట్ ఏ పాయింట్, యాక్చువల్లీ కన్వర్జెస్ ఎట్ ఏ పాయింట్ ఆర్ యాక్చువల్లీ మీట్స్ ఎట్ ఏ పాయింట్. రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అయిందనుకో, ఆ మీట్ అయిన పాయింట్నే రియల్ ఇమేజ్ అంటాం. ఓకేనా. సో వర్చువల్ ఇమేజ్ అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఒక పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్లు కనపడతాయి చూడు, ఆ పాయింట్నే వర్చువల్ ఇమేజ్ అంటాం. క్లియర్ కదా. రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ అంటే యాక్చువల్లీ మీట్ ఎట్ వన్ పాయింట్. వర్చువల్ ఇమేజ్ అంటే అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఏ పాయింట్, ఆ పాయింట్ దగ్గర లేదు, అక్కడ నుంచి వస్తున్నట్లు అనిపిస్తుంది, అది వర్చువల్ ఇమేజ్. ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే అది రియల్ ఇమేజ్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్లెయిన్ మిర్రర్లో మన ఫేస్ చూసుకుంటాం కదా, మనం ముందు ప్లెయిన్ మిర్రర్ ముందు నుంచొని మనం అటు ఇటు చేతులు ఆడిస్తే వెనక ఎక్కడో ఆడిస్తున్నట్లు అనిపిస్తుంది, అది వర్చువల్ ఇమేజ్. ప్రొజెక్టర్ ముందు మనం ఒక స్క్రీన్ పెడతాం, దానిపైన ఇమేజ్ ఫామ్ అవుతుంది, ప్రొజెక్టర్ స్క్రీన్ పైన ఫామ్ అవుతుంది, అది రియల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్. ఈ మిర్రర్ ఏంటి సార్, ఇట్లా ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ క్లాస్లో వస్తుందమ్మా. ఓకే, క్లియర్. నేను ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాను. ఏం డిస్కస్ చేసాం మనం? రే, బీమ్ అండ్ బీమ్స్లో కొన్ని రకాలు కూడా డిస్కస్ చేసాం. ఆ తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్కి ఫార్ములా కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ మిర్రర్ రొటేట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మనం డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ రిక్వైర్డ్ టు గెట్ ఫుల్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్?
మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని ఫుల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఎంత ఇమేజ్ కావాలి, ఎంత మిర్రర్ కావాలి, అది డిస్కస్ చేసాం. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ ఏ మిర్రర్. మిర్రర్లో వాచ్ తీసుకొచ్చి మిర్రర్ ముందు పెట్టినప్పుడు దాంట్లో టైం ఎట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ when two mirrors are arranged at an angle, how many images are formed between them. Next object image, రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఆబ్జెక్ట్, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. ఈ వర్చువల్ ఆబ్జెక్ట్ గురించి మనం ఎక్కువగా డిస్కస్ చెయ్యం ఈ లెసన్లో. రియల్ ఆబ్జెక్ట్స్ మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్, పెన్ రియల్ ఆబ్జెక్ట్, ఓకే, ఈ బుక్ రియల్ ఆబ్జెక్ట్, ఓకే, అవే ఎక్కువ డిస్కస్ చేస్తాం. బట్ ఇమేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి రియల్ వర్చువల్ రెండు డిస్కస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.